వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లాస్ట్ మినిట్ లో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల సీట్ మిస్ అవ్వకూడదంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ అయితే చేయండి. 2K మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది వెబ్ ఆప్షన్స్ కానీ సేవ్ చేయడం మాత్రమే సరిపోదు, కంపల్సరీగా ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇవాళ ఈవినింగ్ లోపు సేవ్ చేసి ఫ్రీజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ వెబ్ ఆప్షన్ లిస్ట్ లో బ్యాకప్ కాలేజెస్ అయితే యాడ్ చేయండి. అవి యాడ్ చేయకపోతే మీరే లాస్ అవుతారు. అవి ఎలా యాడ్ చేయాలంటే, అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది, అది ఓపెన్ చేసి ఏ కాలేజెస్ లో సీట్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటాయో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ ని బ్యాకప్ ఆప్షన్స్ లో యాడ్ చేసుకోండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే అలాట్మెంట్ టైంలో మీకే బెనిఫిట్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, బేస్డ్ అపాన్ యువర్ ర్యాంక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయినా, 10,000 ప్లస్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయినా అందరూ టాప్ కాలేజెస్ మాత్రమే పెట్టడం కరెక్ట్ కాదు. మీ ర్యాంక్ కు తగ్గట్టు డ్రీమ్ కాలేజెస్, మీడియం కాలేజెస్, సేఫ్ కాలేజెస్ అన్ని మిక్స్ చేసి ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఎవరికైతే బిలో 100 ర్యాంక్స్ వచ్చింటాయో అండ్ అలాగే 500 బిలో ర్యాంక్స్ వచ్చింటాయో వాళ్ళు ఓన్లీ టాప్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ పెడతారు. నా ర్యాంక్ కి వచ్చేస్తుందని అలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో అలా అయితే చేయకండి. మీ ర్యాంక్ కు తగ్గట్టు డ్రీమ్ కాలేజెస్, మీడియం కాలేజెస్, సేఫ్ కాలేజెస్ అన్ని మిక్స్ చేసి ఆప్షన్స్ ఇవ్వండి. అప్పుడైతే గానీ మీకు ఒక మంచి కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెళ్ళి ఒకసారి కంపల్సరీగా చూడండి. ఇన్ కేస్ మీరు చూసింటే లీవ్ ఇట్, చూడకపోతే కంపల్సరీగా చూడండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, July 15th వెబ్ ఆప్షన్స్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఒకవేళ చేంజెస్ చేయాలి అనుకుంటే మాత్రమే లాగిన్ అవ్వండి. చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్, ఫ్రీజ్ చేయడం మర్చిపోకండి. ఫ్రీజ్ అండ్ సేవ్ చేయకపోతే అన్నెసెసరీగా మీ చేతులారా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. మర్చిపోకండి, ఎవరైతే July 15th వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి లాగిన్ అవుతారో వాళ్ళు మర్చిపోకుండా సేవ్ అండ్ అలాగే ఫ్రీజ్ చేయడం మర్చిపోకండి. సో ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే కంపల్సరీగా ఫాలో అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇలాంటి ఈసెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.